మీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారు బరిలో ఉన్నారు. ఆయన విజయం కోసం మీరు ఎట్లా కృషి చేస్తున్నారు? వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏ రకమైనటువంటి వేవ్ ప్రపంచనం వచ్చిందో దానికంటే అద్భుతమైనటువంటి వాతావరణం గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా అదే వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆలోచన విధానం కానీ లేదంటే మాస్లో ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ వస్తే ఎడ్యుకేటెడ్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కు మరీ చేయూతనిచ్చినట్టయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మాస్లో చూసినట్టయితే ఈరోజు చాలామంది పేద ప్రజలు స్కీమ్స్ ఉన్న తర్వాత మీరు మాకు ప్రచారానికి రావాల్సినటువంటి అవసరమే లేదు, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకుంటామనే దూరంలోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థి జిట్టా రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే వేరే డివిజన్లో ఏ అభ్యర్థి అయినా పర్వాలేదు. ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పాలనా పద్ధతిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందని దూరంలోనే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ 2 తారీఖు నాడు జరగబోయేటువంటి ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ సాధిస్తూ ఉంది. ముఖ్యంగా వనస్థలిపురంలో నేను చూసినట్టయితే టాప్ మెజారిటీస్ ఎన్ని డివిజన్లకు అయితే వస్తుందో డెఫినెట్గా నేను ప్రచారం చేస్తున్నటువంటి ఈ డివిజన్లో కూడా అద్భుతమైన మెజారిటీతో మా అభ్యర్థి గెలుపుతాడనే విశ్వాసం ఉంది. బాలాజీ గారు చెప్పండి, అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి టీఆర్ఎస్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సో ఆ మేనిఫెస్టో ఇక్కడ గెలుపొందిన తర్వాత ఎట్లా అప్లై చేయాలనుకుంటున్నారు? మాకున్నటువంటి గొప్ప విషయం, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. మన సాధారణ ఎన్నికల్లో చూసినట్టయితే మేనిఫెస్టోను మించిన పనులు ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మేనిఫెస్టో అంటేనే ప్రతిపక్ష పార్టీల గతంలో చూసినాం 60 సంవత్సరాలు వారి పాలన కొనసాగించినటువంటి సందర్భంలో మేనిఫెస్టోను ఎన్నికల సందర్భంలో ప్రకటించడం, తిరిగి ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రెఫర్ చేయడం మాత్రమే ఉంటుంది తప్పిస్తే ఇప్పుడు మా మేనిఫెస్టో ఖచ్చితంగా ఒక భగవద్గీత, బైబిల్గా, ఖురాన్గా భావిస్తూ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే దాదాపుగా 80% ఇచ్చినటువంటి హామీలను క్యాబినెట్ ఆమోదం తెలిపి ప్రజల ఆమోదాన్ని దీవెనలో పొందినటువంటి ప్రభుత్వం అది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి విజన్తో అన్ని వర్గాల నుంచి ప్రజల నుండి సమాచారాన్ని సేకరించి పూర్తిగా ఒక గొప్ప మేనిఫెస్టోను వాళ్ళు తయారు చేయడం జరిగింది పార్టీ తరఫున. ఖచ్చితంగా వాటిని అమలుపరచడమే కాకుండా ఇంకా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన ఎప్పటికప్పుడు ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచనలు, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని అవసరం అనుకుంటే మేనిఫెస్టోలో లేనటువంటి అంశమైనా సరే ప్రభుత్వం పైన కొంత భారం పడ్డా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పథకాలను రూపకల్పన చేస్తూ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే దక్కింది. కాబట్టి ఉదాహరణ చూసుకున్నట్టయితే షాదీ ముబారక్ కార్యక్రమం కానీ లేదంటే మిషన్ భగీరథ కానీ లేదంటే మిషన్ కాకతీయ కానీ ఇటువంటి ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం జరిగింది రాష్ట్రానికి మొత్తానికి సంబంధించి. ఈరోజు చూసినట్టయితే గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొన్ని రిజర్వాయర్లు నిర్మించాలని ఆలోచన కూడా ఎవరికి రానటువంటి పరిస్థితి. వనస్థలిపురానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే 2 రిజర్వాయర్లు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడం. ముఖ్యంగా చూసినట్టయితే నేను పర్యటించినటువంటి కాలనీలో చూసినా ముఖ్యంగా గుంటి జంగయ్య నగర్ కాలనీ అని ఒకటి నిజంగా పేద ప్రజలు నిర్వహించేటువంటి కాలనీ ఒకటి ఉంది. అక్కడ తీవ్రమైనటువంటి డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. అదేవిధంగా
పేద ప్రజలు నివసిస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసే విషయంలో 3 ఇన్స్టాల్మెంట్స్ ఏదైతే ప్రభుత్వం ఇవ్వడం జరిగిందో దాన్ని 6 ఇన్స్టాల్మెంట్స్గా చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి అన్ని విధాలుగా చేయూతనిచ్చి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాం. కానీ మా ఆవేదన అర్థం చేసుకుని వారు కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఎన్నికల తర్వాత ఏదైతే ఎన్నికల కోసమే ఇన్ఛార్జ్గా నేను రావడం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్తో పాటు నేను కూడా ప్రచారం చేస్తూ ఉన్నా కాబట్టి కొంత గొప్ప బాధ్యత వహించి పూర్తి స్థాయిలో కార్పొరేటర్ పాత్ర నేను పోషించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రజల సమస్యలు ఏదైతే నేను గమనిస్తూ ఉన్నాను వాటి పరిష్కారం కోసం నేను అచ్చంపేట నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఖచ్చితంగా ఈ డివిజన్ను కూడా ఒక కంటితో చూడడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాననేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు నిజంగా వాళ్ళు స్పందిస్తున్న దానికి ప్రజల కృతజ్ఞతలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదే అనుకున్నప్పుడు బాలాజీ డోర్ టు డోర్ తిరుగుతున్నారు, చాలా కాలనీ సందర్శించారు. అయితే ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీకు అందుతున్నాయి ఇక్కడ ఫిర్యాదులు అందుతున్నాయి? అదేవిధంగా స్పందన ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది? ఇంతకుముందు చెప్పినట్టు పథకాల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి గతంలో ఏ ప్రభుత్వానికి కూడా చూడలేదని వారే స్వయంగా చెప్పారు. నేను వెళ్ళినటువంటి సందర్భంలో ఒకరిద్దరికి పెన్షన్స్ రాలేదని కూడా నన్ను అడగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను చెప్పడం జరిగింది. నిజమైన సేవ చేయాల్సినటువంటి అదృష్టంగా భావించి ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఎంతమంది అర్హులున్నా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని ఈరోజు వృద్ధుల, వికలాంగుల, వితంతువుల దీవెనలు పొందుతూ ముఖ్యమంత్రి గారు పోతూ ఉన్నారు. కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్లేదు, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన సంక్షేమానికి 33,000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి అందరికీ పెన్షన్స్ ఇవ్వాలి, ఆసరగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి కర్తవ్యం. కాబట్టి అటువంటి వాళ్ళు అక్కడక్కడ అడిగినటువంటి సందర్భంలో నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి విషయం ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడము, ఇతరతర కారణాలు ఉన్నాయి. వాటి విషయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నేను సూచన చేయడం. దయచేసి మన కాలనీలలో, మన వార్డులలో మన ప్రజలకు ఏం జరగాల్సిన అవసరం ఉంది, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే మనం పోషించాల్సినటువంటి పాత్ర పైన మీరు దృష్టి కేంద్రీకరించాలని వారికి చెప్పడం జరిగింది. నిజంగా టీఆర్ఎస్ పార్టీని ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకుంటే ప్రత్యేకంగా ఈరోజు చూసినట్టయితే ఈరోజు ఎంతోమంది విభజించు పాలించు అనే ధోరణిలో ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ నివసించే భారతదేశ పౌరుడు ఎవరైనా సరే తెలంగాణ వాదిగానే నేను భావిస్తా, వారి కంటికి కాలుకు ముళ్ళు నాటిన పంటితో పీక్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని లోపల ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం అంధాకారం అవుతుందని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కబ్జా చేసుకుంటారని చెప్పేసి రకరకాల అపోహలు సృష్టించి ఓట్లను దండుకునే ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే నాతో పాటు చాలామంది మిత్రులు, తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. మేమంతా తెలంగాణ బిడ్డలము. ముఖ్యమంత్రి గారు పాలిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అన్ని లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ముఖ్యంగా కేటీఆర్ గారిని చూసినట్టయితే యువతకు ఉపాధి కల్పించేటువంటి విషయంలో లేదంటే ఈ రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి గూగుల్ని చూసినట్టయితే గూగుల్ అనే సంస్థ ఈరోజు ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈరోజు కూడా ఇంకొక ఐటీ కంపెనీ ఇక్కడ వారి క్యాంపును ఇక్కడ కూడా దాదాపుగా 2,000 టీ హబ్లో భాగంగా 500 మందికి ఉపాధి కల్పించే విధంగా ఇంకో క్యాంపస్ కూడా ఆవిర్భవించబడుతుంది. కాబట్టి ఇన్ని విజన్ ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి సందర్భంలో మా కర్తవ్యం, మా బాధ్యత ఎవరో వచ్చి మా బ్రతుకులు మార్చాల్సినటువంటి అవసరం లేదు. మాకున్నటువంటి గొప్ప అవకాశం ఓటు ద్వారా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ పీఠం పైన టీఆర్ఎస్ అభ్యర్థిని కూర్చోబెడతామని చెప్పేసి వారు శపథం చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశైలను డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో ఏ రకంగా అయితే ఉద్యమాన్ని బలోపేతం చేసేటువంటి సందర్భంలో మేము మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినప్పటికీ ఖమ్మంకి వెళ్ళడం జరిగింది, ఆదిలాబాద్ వెళ్ళడం జరిగింది, కరీంనగర్, వరంగల్ అన్ని తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలను పర్యటించి ఉద్యమాన్ని రగిల్చి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు సాధించుకునే విధంగా మేము ఏదైతే మా పాత్ర పోషించడం జరిగిందో ముఖ్యమంత్రి గారి కళలను సాకారం చేయడం కోసం, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం మేము చేస్తా ఉన్నామో
భవిష్యత్తులో హైదరాబాద్ను ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడం కోసం కూడా మేము కార్పొరేటర్లకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటాం. మంత్రులను అప్రోచ్ అయ్యేటువంటి విషయంలో కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టికి కాలనీలో ఉన్నటువంటి సమస్యలను తీసుకెళ్లేటువంటి విషయంలో కానీ చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏదైతే హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు ఆశించడం జరిగింది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసం మరో ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాన్ని పన్నంగా పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది. హైదరాబాద్ను కనుక పూర్తి పగ్గాలు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఇవ్వనట్టయితే గందరగోళం పరిస్థితులు నెలకొనేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతి పౌరుడు ఆలోచిస్తున్నటువంటి విషయం. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయి గతంలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే సాధ్యమయ్యే పని కాదు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేయర్ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రజలు గుర్తించింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ప్రజలు ఏకీభవిస్తూ ముందుకు పోతా ఉన్నారు. కనీ విని ఎరగని రీతి కేటీఆర్ గారు సవాలు విసిరితే స్పందించడానికి చేతగానటువంటి అసమర్థ పార్టీలు ముఖ్యమంత్రి గారు స్పందిస్తే మాట్లాడితే మేము స్పందిస్తామని చెప్పేసి మాట్లాడడం వాళ్ళ చేతగానితనానికి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సవాలును పూర్తిగా ప్రజలు ఆమోదించడం కోసం, దాని ఆయనను స్ట్రెంథన్ చేయడం కోసం, ఆయన నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రజలు పూర్తి స్థాయిలో అండదండగా ఉన్నారు. ఎవరైతే పనికి మాలిన మాటలు మాట్లాడుతూ రాజీనామా చేస్తాడా అని మాట్లాడుతూ ఉన్నారో నిజంగా మీరు ఏదో ఒకటి ఫిగర్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మేము 5 సీట్లు గెలుస్తాం, 10 సీట్లు గెలుస్తాం అని చెప్పి మీ విధానాన్ని ప్రకటించకుండా 100 సీట్లు రాకుంటే రిజైన్ చేస్తారా అని మాట్లాడడం అంటే వాళ్లకు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏమీ మాట్లాడలేని స్థితిలో మాట్లాడుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకొని ముందుకు పోతా ఉన్నారో కేటీఆర్ గారు మేమందరం కూడా పనిచేసి ఈ గ్రేటర్ పీఠాన్ని ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి గ్రేటర్లో ఉన్నటువంటి ఓటర్ మహాశైలను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇంత స్పందన వస్తుందని మాత్రం కలలో కూడా మేము ఊహించినటువంటి పరిస్థితి. అపారమైన అనుభవం ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు పూర్తి విశ్వాసంతోన ఎవరితోన పొత్తులు లేకుండా ఈరోజు ఎన్నికల బరిలో మేము నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు విశ్వసించినట్టుగా మేము ఆయన ఆశించినటువంటి తెలంగాణను, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం శక్తివంచనలు ఎప్పుడు కృషి చేస్తాం. దానిలో ఒక మాట చెప్పండి బాలాజీ గారు, అంటే ఈ వనస్థలపేట డివిజన్ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకు ఓటేయారు? గతంలో నేను చూసినంత వరకు ఒక నాయకుడి గురించి విశ్లేషించమంటే రకరకాల కారణాలు చెప్తారు, రకరకాల పాజిటివ్ పాయింట్స్ చెప్తారు. కానీ నేను ఈ వ్యక్తి విషయంలో, మా అభ్యర్థి విషయంలో నేను గమనించింది అవినీతి పరుడు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను. ఎవరు అడిగారు వాస్తవం? రాజకీయ నాయకుడి గురించి అందుబాటులో ఉంటారా, ఫోన్లు ఎత్తారా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారా చేయరా అనేది చూస్తారు తప్పిస్తే అవినీతి గురించి స్పెషల్గా ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారు. కరప్షన్ అంటే తెలియనటువంటి వ్యక్తి అభ్యర్థి ఈరోజు పోటీలో ఉండడం, గతంలో కౌన్సిలర్గా పనిచేసినటువంటి అనుభవం ఉండడం, గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం ఉండడం, అనునిత్యం ప్రజలకు చేదోడు వాదోడుగా అందుబాటులో ఉండడం. ముఖ్యంగా నేను ఆయన ప్రసంగంలో గమనించినట్టయితే నా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు, సమస్య ఏమైనా ఉంటే మీ కాలనీకి వస్తా, మీ ఇంటికి వస్తా అని చెప్పేసి ప్రజల్లో తను మమేకమవుతున్నటువంటి తీరు అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనను గెలుపొంచాలని చెప్పేసి ఒక కుటుంబ సభ్యుడిగా అతన్ని భావిస్తూ ఉన్నారు. నాకు తెలిసి 50 సంవత్సరాల వరకు వయసు ఉండొచ్చు, కానీ 50 సంవత్సరాల వయసులో ఇంత గొప్పగా ఆయన 15 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి పనిచేస్తూ వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటికీ ఇతర పార్టీలు ఏవైనా సరే తెలంగాణ అభివృద్ధి జరగొద్దనే కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సందర్భం గొప్ప అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి అవకాశాన్ని మేము కోల్పోయినాం. బంగారు తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం నా వంతు పనిచేస్తానే ఆయన రావడం, ప్రజలు అదే విధంగా అదే రీతిలో స్పందించడం అనేది ఖచ్చితంగా ఆయనకున్నటువంటి గొప్ప అర్హత. అందుబాటులో ఉండడం, అవినీతి లేకుండా ఉండడం. మిగతా కార్పొరేటర్ల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కాలనీలో ఒక ప్లాట్ క్లీన్ చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి క్యాడర్ ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళి అన్న పిలుస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుల పార్టీ గురించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీల నాయకుల గురించి అభ్యర్థుల గురించి చర్చిస్తున్నటువంటి సందర్భం. వీళ్ళ పిలిపేందుకు మేము వారి దగ్గరికి ఎందుకు పోవాలి? మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏం ఆశించకుండా గతంలో రిజిస్ట్రేషన్ల ఇష్యూ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది ఎవరైనా వచ్చి
కూల్చివేతలకు పూనుకునేటువంటి సందర్భంలో ఒక గోడలాగా అక్కడ వాలిపోయి ఈరోజు ఈ ప్రాంత ఈ డివిజన్ ప్రజలకు వెనుదన్నగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆయనను కుటుంబ సభ్యుడిగా భావిస్తా ఉన్నారు. ఆయన గెలుపు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే బాలరాజు గారు చెప్తున్న విషయాలు. వనస్థలపురం డివిజన్ సంబంధించి జిట్టా రాజశేఖర రెడ్డికి విజయం తథ్యం. తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతరత్ర అన్ని పథకాలు కూడా ఈ విజయానికి చేకూరుస్తాయి. అదేవిధంగా గ్రేటర్ పీఠ మాదేని గట్టిగా ఆయన కుండబద్దలు కొట్టి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇది మన వనస్థలపురం డివిజన్ సంబంధించి గవర్నమెంట్ కార్పొరేట్ కార్యక్రమం.